హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా. ఓకే, మరి ఈరోజు ఎపిసోడ్కి ఎవరు వస్తున్నారో తెలుసా? కరాటేకి మారు పేరు ఆ ఇద్దరు వ్యక్తులు. ఎవర్రా బాబు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే, మనం చూసింది హాలీవుడ్లో బ్రూస్లీని. కరాటే అంటే ఓహో ఇలా ఉంటుందా అని. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒక ఇద్దరు కరాటే నేర్చుకొని వాళ్ళ ఇండస్ట్రీకి రాకముందు నుంచే మంచి ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరు అద్భుతమైన సినిమాలు చేశారు, హీరోగా పెద్ద హీరోలు అయ్యారు, అద్భుతమైన పేరు వచ్చింది, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. ఇక చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఎవర్రా బాబు ఆ ఇద్దరు అనుకుంటారు కదా, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. తెరపై వీరు సమబుజ్జీలు, తెర వెనుక వీరు చిరకాల స్నేహితులు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది హీరోలుగా తెరపైకొచ్చిన ఈ అందగాళ్లు తమ గ్లామర్ తో, పర్ఫార్మెన్స్ తో ఎందరో హృదయాలను కొల్లగొట్టిన కలల రాకుమారులు, అప్పటి తరం గ్రీకు వీరులు. లెట్స్ వెల్కమ్ మచిలీపట్నం చిన్నోడు మిస్టర్ భానుచందర్ along with his friend Mr. మంగళూరు సోగ్గాడు సుమన్ తల్వార్. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నా ముందుగా మీ ఇద్దరికి నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు అలీతో సరదాగా మై షో. మీకు తమ్ముడుగా చేశా గర్జన సినిమాలో, ఆయనకి తమ్ముడుగా చేశా వేగు చుక్క పక్కడి చుక్క. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని నేను స్క్రీన్ మీద చూసి భలే వేస్తున్నారా ఫైట్, ఆహా భలే వేస్తున్నారా డ్యాన్సు అని చెప్పేసి చాలా ఆనందపడేవాడిని. సో అట్టాగా చూసిన హీరోల్ని ఈరోజు ఇలాగ ఇంటర్వ్యూ చేస్తానని నేను కల్లో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ వన్స్ అగైన్. ఇట్ ఈస్ అవర్ గ్రేట్ ప్లెజర్ టు బీ ఇన్ యువర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అలీ గారు, ఎందుకంటే అన్నా ఆల్మోస్ట్ ఆల్ 40 years నుంచి మేము ఇండస్ట్రీలో ఉన్నాం, మీకు అందరికీ తెలుసు, సీనియర్స్. సో ఈ జర్నీ ఇన్ని సంవత్సరాలు మనం కంటిన్యూ చేస్తామంటే నిజంగా ఎస్ సితారా మీతో జర్నీ సితారా, ఆనతో పాటు వేగు చుక్క పక్కడి చుక్క దానికంటే ముందు చాలా సినిమాలు చేస్తుందా. వెరీ హ్యాపీ. అంటే ఎస్పెషలీ మీ ప్రోగ్రామ్ నేను చేస్తున్నానంటే చాలా మంది మీ ఫ్యాన్స్ ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు నాకు. క్లుప్తంగా చెప్పాలంటే వీఆర్ ప్రౌడ్ టు బీ ఇన్ అలీ షో. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్న. అన్న, తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే గుర్తొచ్చేలో మీరు కూడా ఉంటారు. సో మీ ఫ్రెండ్షిప్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ అయిందా, ఇండస్ట్రీకి ముందు ఫ్రెండ్షిప్ అయిందా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనే. నేను ఫస్ట్ మా భాను అన్నని, భాను అన్నకి ఎంత అన్న ఏజ్? ఒక 68 వేసుకోండి. 68 68 వేసుకోవాలా? తమిళ్ ఫీల్డ్లో నేను ఫస్ట్ నల్లదే నడందు తీరం చెప్పి ఒక సినిమా, ఓకే, దాంట్లో నేను కలిశాను. సో నాకు భానున్నకి ఒక కనెక్షన్ ఏంటంటే ఫస్ట్ మార్షల్ ఆర్ట్సే. అంటే తను కూడా మార్షల్ ఆర్టిస్ట్ అన్నప్పుడు, నేను కూడా మార్షల్ ఆర్టిస్ట్ అన్నప్పుడు టాపిక్ కామన్ అయిపోయింది. అంటే ఏ స్టైల్ ఏంటి అది ఇది. అండ్ ఫైట్ చేసేటప్పుడు ఎప్పుడు ఫైట్లో ఈక్వల్ పార్ట్నర్ దొరకాలి. ఒక పార్ట్నర్ దొరికితే ఎప్పుడు ఆ మజా వేరే. సో అట్లా ఫైట్లో ఆయనతో పాటు ఒక మంచి కంపానియన్షిప్ స్టార్ట్ అయింది. అండ్ టాపిక్ ఎప్పుడు మాది కామన్ టాపిక్. నా మైండ్లో ఏదైతే, మనసులో ఏదైతే ఉందో అది కూడా ఆయన మనసులో, ఆయన మైండ్లో ఉండడంతో వి బికేమ్, అక్కడి నుంచి వి స్టార్టెడ్ బికేమ్ వెరీ క్లోజ్. చాలా సినిమాలు మేము తమిళ్లో చేశారు, కలిసి చేయడం, తెలుగులో కూడా చేశారు. అక్కడి నుంచి ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. అండ్ నేను మళ్ళీ చెప్పాలి, ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో నన్ను తీసుకొచ్చి పరిచయం చెప్పాలి. ఇది సమయం. ఇది తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో, భగవంతుడు ప్లాన్ చేసిన ప్యాటర్న్. నేను ఎప్పుడు చెప్తాను, తెలుగు ఇండస్ట్రీలో తీసుకెళ్లి పరిచయం చేయమని చెప్పి భగవంతుడు ఏంటంటే చెప్పాడు, నాకు ఆయనకి ఇచ్చారు. సో ఫస్ట్ తమిళ్ కాదు, తెలుగులో నువ్వు పెద్ద స్టార్ అవుతావు, నువ్వు హిట్ అవుతావు అని చెప్పి నా బుర్రకు ఎక్కించింది భాను అనమాట. నేను అప్పుడు చెప్పాను, భాను నాకు తెలుగు రాదు, ఐ డోంట్ స్పీక్ 1 word ఆఫ్ తెలుగు, ఎట్లా నువ్వు చెప్తావంటే అది కాదు, ఫర్గెట్ ఇట్, నేను ఉన్నానని చెప్పి నన్ను. ఇంకో విషయం కూడా చెప్పాను, మర్చిపోయాను. ఒక 3 నెలల తర్వాత నువ్వు మాకు తెలుగు నేర్పిస్తావు అని చెప్పాను. అంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు, పొలిటికల్ స్పీచెస్ ఇస్తున్నావు. ఓకే, దట్స్ ఆల్ ఇన్ ద జర్నీ. బట్ తమ్మారెడ్డి భరద్వాజ దగ్గరికి తీసుకొచ్చి
అప్పుడు ఎంటర్ ది డ్రాగన్ బాగా క్రేజ్ ఉంది. ఎస్ ఎస్ మార్షల్ ఆర్ట్స్ ఈయన ఒరిజినల్, ఈయన ఆల్సో ఒరిజినల్. సో సినిమాటిక్గా ఉండదు, రియలిస్టిక్గా ఉండని చెప్పేసి అన్నయ్య దగ్గర తీసుకొచ్చి పరిచయం చేస్తే అప్పుడు అన్నయ్య ఆల్రెడీ ఆయన 2-3 పిక్చర్స్ ఏదో చేస్తున్నారు. అవును. మధ్యలో ఇద్దరు కిలాడీలు అన్న సినిమాని స్క్వీజ్ చేసి డైరెక్టర్ రేలింగ నరసింహరావుతో నన్ను అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో తీసుకొచ్చి పరిచయం చేసింది బాగున్నాయి. మధ్యలో అది ఆగింది. అక్కడ తరంగిణి సినిమా స్టార్ట్ అవడం, తరంగిణిలో మళ్ళీ మేము ఇద్దరు కలిసి చేయడం, సినిమా 1 year ఆడడం నాకు పెద్ద లైఫ్. సో మెయిన్గా ఏంటంటే నేను లైఫ్లో హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను. ఏ వేదికకి వెళ్ళినా, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా నా గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను భాను గురించి చెప్పకుండా ఉండను, ఎందుకంటే చెప్పకపోతే తప్పు అది. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. ఇప్పుడు వరకు విత్ గాడ్స్ గ్రేస్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ విల్ రిమైన్ లైక్ దట్ ఫర్ ఎవర్. క్లుప్తంగా చెప్పాలంటే అది అన్న తెలుగు ఇండస్ట్రీలో ది గ్రేట్ బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు ఫ్రెండ్షిప్ కి నాంది. ఎస్ వాళ్ళ తర్వాత ఐ హోప్ అండ్ ఐ విష్ ఇట్ ఈస్ సుమన్ అండ్ మీ. ఫస్ట్ తెలుగు సినిమాలో మీరు తమిళ్తో ట్రావెల్ అయ్యి తెలుగు సినిమా మీది తరంగిణి, మీరు హీరో దాంట్లో. ఇద్దరు కిలాడీలు, దాని తర్వాత తరంగిణి. నేను నెగిటివ్ క్యారెక్టర్ విలను, అవును. పాజిటివ్ క్యారెక్టర్ హీరో సుమన్. అదే కదా నేను థియేటర్లో చూసా ఆ చిన్నోండి, చూసి ఇది ఎవడండి బాబు ఇలా చేస్తాడు అనుకున్నాను. ఇంతకీ ఉత్తరం ఎవరు రాశారు? నేనే. ఒరే రామ్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నువ్వే నా అన్నయ్య అనుకున్నానురా. మీరిద్దరూ బిడ్డ లేకుండా బాధపడుతుంటే నా మనసు తరుక్కుపోయేదిరా. ఒరే, ఆ రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు పాప మామిడికాయ తింటుందిరా. రియల్లీ ఐ వాస్ థ్రిల్డ్. నువ్వు తండ్రివి కాబోతావని ఎంతో సంబరపడ్డాను రా. ఐ వాస్ సో హ్యాపీ. ఈ శుభవార్త నీతో చెప్పడానికి నువ్వు ఊళ్ళో రాయడానికేమో పాప సిగ్గుపడుతుంది అనుకున్నాను. అందుకే తొందరపడి నేనే రాశానురా. ఇంతమందిని కష్టపెట్టాక, అది అబద్ధమని తెలిసాక కూడా నో, వీల్లేదు. ఓ గాడ్, నాకింక బ్రతకాలని లేదురా. ఐ నాట్ వర్త్ లివింగ్. ఐ సే చెన్నై వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చా ఒకసారి, అప్పుడు చూసా ఇది భానుచంద్ర గారి ఇల్లు అన్నారు. ఏంటి ఈయన హీరో అయిన తర్వాత ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడా అనుకున్నా. కాదు, వాళ్ళ ఫాదరు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని విన్నాను నేను. వేణు మాస్టర్ వేణు గారు. ఆ ఫ్యామిలీ నుంచి యాక్టింగ్ చేయాలని ఎందుకు అనిపించిందన్న మీకు? గాడ్ ప్రామిస్. మా అన్నయ్య, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నన్ను ఒకసారి పిలిచి, రే నువ్వు గిటార్ అద్భుతంగా వాయిస్తావు, ఒక్కసారి నీ మొహం అద్దంలో సరిగ్గా చూసుకున్నారా, కరెక్ట్గా చూడు. ఏంట్రా నువ్వు, నీకు ఏమన్నా మెంటల్ వచ్చిందా నీకు? హ్యాపీగా సంగీతం మ్యూజిక్ కొట్టుకుని ఏదో చేసుకోవచ్చు కదా. నౌషద్ గారి దగ్గరికి వెళ్ళావు, అక్కడ ట్రైనింగ్ అయ్యో 1 year. పాకిస్తాన్ ఫిల్మ్కి అసిస్టెంట్గా వర్క్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఎందుకురా వచ్చేస్తావు పెవిలియన్కి? వద్దురా నువ్వు మ్యూజిక్లో ఉంటారా అంటే, మా అమ్మ దానికి కారణం. మా అమ్మ ఏముందంటే, రే మీ నాన్న తెర వెనుకే ఉన్నాడు, నువ్వు తెర ముందుకు రావాలి, నీ కనుముక్కు తీరు బాగుంటుంది, నువ్వు యాక్ట్ చేయి, తప్పకుండా నువ్వు నాకు హీరో అవ్వాలరా. నేను అమ్మ ఆజ్ఞ నెరవేరుస్తాను, అమ్మ కోరిక నిలబడతానంటే 7 సేవలను అందరూ నవ్వారు. నవ్విని నాపు చేయడం పడుతుందని ఏదో గుడ్డేయడం వల్ల. కానీ వీడి విషయంలో అలా కాదు. కాకా కడి అనే సినిమా, దాంట్లో ఏఎం స్టూడియోలో జరుగుతుంది. అది నల్లది తీరం తర్వాత పిక్చర్ అనమాట. మధ్యాహ్నం లంచ్ టైం ఎస్పి ముత్తురామన్ గారు డైరెక్టర్. ఆ సినిమా మధ్యన ప్రొడ్యూసర్కిను ఇంకా పార్ట్నర్స్కి ఏదో గొడవ వచ్చి ఆగిపోయింది. అది మధ్యాహ్నం లంచ్ టైంకి ఎస్పి ముత్తురామన్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. సరిత హీరోయిన్. సరిత వచ్చి వీళ్ళిద్దరు లవర్స్. నేను ఈర్షపడేవాడిని, అన్ని ఛాన్సులు ఊడుకొట్టేస్తున్నాడు. అప్పటి నుంచి మీకు అప్పటి నుంచి అంటే ఓన్లీ సినిమా. ఇన్ రియల్ లైఫ్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఫ్రెండ్లీ కాంపిటీషన్. సినిమాలో వీడు కొట్టేస్తున్నాడు మనకి అలా ఇది ఉండదు అనమాట. సో కాకా కడి అంటే కాకి ఎంగిలి ఆ సినిమాలో. సో సరిత మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిపోతే నేను వీడియో మిగిలేవాళ్ళం. వీడియో అనుకోద్దు, సుమన్ గారు అనాలి, కానీ నా తమ్ముడు. అన్నయ్య, నేను తమ్ముడు. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఏమి అనుకోవద్దు. అదే మనం మనలాగా ఉందాం. కరెక్ట్. భోజనం చేస్తుంటే ఇద్దరు కలిపి భోజనం చేస్తున్నాం. భోజనం చేస్తుంటే వాడు అన్నం తింటున్నాడు, నేను వాడు ఇంకే చూస్తున్నాడు. ఎందుకంటే అన్నయ్య పత్రిక ఏంటో నన్నే చూస్తున్నావు అన్నాడు. వెరీ గ్లామరస్ బాయ్ రా, చాలా అందగాడు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు రా నువ్వు? యాక్చువల్లీ నువ్వు ఏం చేయమంటావు అన్నాడు. దిస్ ఈస్ ద రాంగ్ ఫీల్డ్ ఫర్ యూడా మచ్చా, నువ్వు రాంగ్ ఫీల్డ్. నీ తెలుగు ఇండస్ట్రీకి బా, అక్కడ చూడు, నీ వరవేర్పు అంటే నీ రాణింపు ఎలా ఉంటుందో, అందరూ నేను ప్రేమిస్తారు, దే లవ్ యూ, ఆంధ్ర విల్ లవ్ యూ అండ్ టేక్ యూ టు దర్ బోజ్. సో ప్లీజ్ కమంటే పారాపా, నీకు ఏమైనా పిచ్చా మెంటలా నీకు? నాకు ఆ అంటే ఓ రాదు, తెలుగు రాదు, హచ్చులు అల్లులు ఒత్తులు ఎక్కువగా ఉంటాయి, అమ్మ ఓవర్. రే వీరు వారు అవుతారు, వారు వీరు అవుతారని 3 నెలలు నువ్వు తెలుగు ఇండస్ట్రీలో ఉంటే నువ్వు మా అందరికీ తెలుగు నేర్పిస్తున్నావు, రాని పట్టుకుని ఫోర్స్గా భరద్వాజ్ అన్నయ్య దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను చెప్పాను అనమాట అన్నయ్యతో, అన్నయ్య కరాటేలో మేమిద్దరం బ్లాక్ బెల్ట్స్, వాడు పలానా ఐటమ్స్ చేస్తాడు,
నేను పలానా ఐటమ్స్ చేస్తాను. ఈ రెండు కలిపి ఒక సింగిల్ లైన్ థ్రెడ్ పెట్టుకుని వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ స్టోరీ ప్లాన్ చేసుకుని మార్షల్ ఆర్ట్స్ మీద ఇంతవరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరూ తీయలేదు. సో అది మనం చేస్తే ఆ ఘనత మనకే మిగులుతుంది. క్రెడిట్ కూడా మార్షల్ ఆర్ట్స్ ఇంట్రొడక్షన్ అనేది మా ఇద్దరు హీరోస్గా మిగులుతాయి ఓకే అని ఇద్దరం జస్ట్ సుమన్ వీడి కాలు లేపాలంటే దించమనేదాకా దించలు, అంత చక్కగా ఫ్లెక్సిబిలిటీ అంత బాగుండేది. ఓకే చేస్తాడు. తర్వాత నేను కూడా కొన్ని ఐటమ్స్ చెప్పాను. ఒకే కొంచెం నన్ను ఆలోచించుకొని మీరు వెళ్ళండి అని పంపిస్తాడు. ఇవాళ వెళ్ళినాం, రేపు ఎల్లుండి, రేపే మన నాగలాపురం బయలుదేరు. అది ఇద్దరు కిలాడీలు. ఓహో ఇద్దరు కిలాడీలు. ఇంకోటి ఏంటంటే అన్నా. అంటే వీళ్ళ మదర్ ఫాదర్ గురించి, సో నాకు అప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి గొప్ప ఏం తెలీదు, ఎందుకంటే తమిళ్లో మేము పరిచయం. సో ఫస్ట్ టైం నేను భాను ఇంటికి ఆడ వెళ్ళినప్పుడు నేను జయప్రద గారిని అక్కడ చూశాను. అంటే వీళ్ళ ఫాదర్ దగ్గర సితార్ నేర్చుకోవడానికి వచ్చిందనమాట. సో అప్పటిదాకా నాకు తెలుగు ఇండస్ట్రీ తెలియదు కాబట్టి ఆయన గురించి నాకేం తెలీదు. అండ్ సో మెనీ స్టూడెంట్స్ వేర్ కమింగ్, అంటే ఆర్టిస్ట్ సితార్ నేర్చుకోవడానికి. అచ్చా సో అక్కడ వేణుగారు గురించి, తర్వాత నాకు వేణుగారు అంటే ఆయన గురించి, తర్వాత ఆయన మదర్ వాజ్ సచ్ స్వీట్ లేడీ. చాలా సార్లు నేను భాను ఇంట్లో భోజనం చేయడం. అండ్ అప్పట్లో టెర్రస్ పైన సాయంత్రం మాకు షూటింగ్ లేదంటే మాది ఒక చిన్న కమిటీ ఉండేది. ఓకే కెమెరామ్యాన్ ఎస్ గోపాల్ రెడ్డి, డైరెక్టర్ సత్యారెడ్డి, ఇంకా వీళ్ళందరూ ఉండేవారు కదా, ఒక బ్యాచ్ అనమాట, విద్యాసాగర్ రెడ్డి. విద్యాసాగర్ రెడ్డి. సో మేమంతా అప్పుడే ఏంటంటే మేము సినిమా ఫీల్డ్ లో చాలా పెద్ద లెవెల్కి వెళ్ళిపోతే మేము ఎలా ఉంటాం అని చెప్పేసి రిహర్సల్స్ అనమాట అక్కడ. సో బట్ వీ నెవర్ థాట్ రియలీ ఇన్ రియల్ లైఫ్ దట్ జర్నీ ఇంత లాంగ్ గా ఉంటుంది, సినిమాలు పలానా స్థానం ఉంటుందని కూడా మేము ఊహించలేదు. ఎప్పుడు నేను ఊహించలేదు. నేను చాలా మేబీ 5 years 10 years ఉంటాను, దాని తర్వాత రిటైర్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి బయటకు అనుకున్నాను. గాడ్స్ గ్రేస్. ఎన్నేళ్ళు అవుతున్నాను వచ్చి ఇండస్ట్రీకి? ఇప్పుడు 42nd, రేపు December 25th కి 43rd year స్టార్ట్ అవుతుంది. 43rd year. నేను సేమా? మేబీ 1 year more, 44. 44. ఓకే. ఇది నిజంగా మా తల్లిదండ్రులు వాళ్ళు చేసిన పుణ్యం. ఇంకా వీడి గురించి ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి. చెప్పండి. ఫ్రెండ్షిప్ కి నాంది అంటే ఏంటనేది, ఒకసారి నేను మా అన్నయ్య హోలీ ఏంజల్స్ స్కూల్ తెలుసు కదా పాండి బజార్లో, అవునండి. సందులోంచి నేను ఒక కారు తోలుకుంటూ వస్తున్నాను. ఇంతలో సడన్ గా ఒక కారు నేరుగా మమ్మల్ని గుద్దడానికి వచ్చేసింది. అయిపోయింది అనుకున్నాను. తర్వాత కరెక్ట్ గా వచ్చి ఆ మడ్కా తీరు వచ్చి అక్కడ బ్రేక్ వేసి కార్ దిగి తిట్టాను వెళ్ళేటప్పటికి ఈడు దిగాడు. ఏంటి నీకేమన్నా పిచ్చ కింద ఏంటి ఆ కారు తోడడం ఏంటి ఏంటంటే, నేను సుమా ఒక జోల్ట్ ఇద్దాను వచ్చాను, ఇంతకంటే పెద్ద జోల్ట్ ఉందని. ఏంటి రా జోల్ట్ అన్నాడు. రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అన్నాడు. నీకు ఫోన్ చేయకపోవడం అంటారు, అదేంట్రా ఒకసారి మాట్లాడకపోతే ఎలా అన్నాడు. వద్దు, నా మీద బై ఫోర్స్ నేను ఒక కేసులో ఇరుక్కున్నాను, అందుకని నాతోటి ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళని కూడా ఇదే చేసి వాళ్ళని నానా హారాస్మెంట్ చేస్తున్నారు, కాబట్టి నువ్వు నన్ను 2 months అవాయిడ్ చేయి అన్నాడు. ఏంట్రా అది నువ్వు మాట్లాడేది? నాకు వద్దు, నా మాట నీకు ఐ లవ్ యూ, యూ లవ్ మీ కదా, నువ్వు అవాయిడ్ చేసే 2 months తర్వాత మనం కలుద్దాం అని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే పేపర్ చూస్తే మా తమ్ముడిని అరెస్ట్ చేశారు. జస్ట్ షాక్డ్. ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. దెన్ ద హోల్ స్టోరీ ఎవ్రీబడీ నోస్. హౌ ఎ ఫాల్స్ కేస్ వాస్ పుట్ అపాన్ హిమ్ అండ్ పోన్ స్టార్ వచ్చేసింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమన్నాడు, రే నిన్ను అందరూ ఆటలాడుకున్నారు కదా, వాళ్ళని నేను ఒక ఆట ఆడిస్తానని ఇతని చేత వెంకటేశ్వర స్వామి వేషం వేయించాడు. ద గ్రేట్ లార్డ్ వెంకటేశ్వర. సూపర్. అంతకంటే నాంది ఏంటి? ఇప్పుడు తిరుపతికి వెళ్ళి, నేను తిరుపతికి వస్తానంటే నువ్వు వెళ్ళావు తిరుపతికి, దేవుడు నిన్ను పిలవాలి, ఎగ్జాక్ట్లీ నువ్వు పిలవబడతావు. అలాంటిదే వెంకటేశ్వర స్వామి వేషం, ఆ వేషం వెళ్ళి ఈజీ కాదు. రామారావు గారి తర్వాత అంత గొప్పటి, హరినాథ్ గారి తర్వాత గొప్పటి పేరు వచ్చింది మా సుమన్కి. అందులో నేను చెప్పేది ఏంటంటే, వెన్ ఎ పర్సన్ ఇస్ రాంగ్లీ అక్యూజ్డ్ దెన్ గాడ్ ఈస్ దేర్. అలా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, బాధపడదు బిడ్డ, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ది హోల్ వరల్డ్ ఎవరైతే నేను తిట్టుకున్నారో వాళ్ళంతా నీ కాళ్ళకి దండం పెడతారు. అన్న మీ ఇద్దరు కెరియరు తమిళ ఇండస్ట్రీలో ప్యారలర్గా స్టార్ట్ అయింది. తమిళ్ అండ్ తెలుగులోనే మీ ఇద్దరు కెరియర్ కంటిన్యూ చేయడానికి అంటే మీకు ఇక్కడ ఏం కంఫర్ట్ అనిపించింది? తమిళ్ కంటే తెలుగులో ఫైట్స్ అన్న, ఈ సాంగ్స్ అన్న ఎక్కువ ఇష్టపడేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఓకే. ఇక్కడ ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్. ఓకే. రామారావు గారు టైం నుంచి కూడా ఎప్పుడు యాక్షన్ హీరోస్కి లైఫ్ ఎక్కువ ఉండేది. రామారావు గారు టు కృష్ణ గారు టు కృష్ణరాజు గారు, శోభన్ బాబు వాజ్ ఉమెన్ ఓరియంటెడ్ హీరో. ఆయన సపరేట్ రూట్ అయింది. బట్ బేసిక్గా యాక్షన్ హీరోస్కి ఎక్కువ ఛాన్స్ మన తెలుగు వాళ్ళు ఇచ్చేవారు అనమాట. సో బోత్ ఆర్ బ్లాక్ బెల్ట్స్. తమిళ్ కంటే తెలుగులో ఫైట్స్ అన్న, ఈ సాంగ్స్ అన్న ఎక్కువ ఇష్టపడేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఓకే. సో ద ఎంట్రన్స్ వాజ్ ఈజీ అండ్
మోర్ మనీ. అప్పట్లో యాక్చువల్లీ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేది అంటే కాశ్మీర్ వెళ్తే సాంగ్స్కి వెళ్తే చాలా గొప్ప విషయం, అవును, ఫారిన్కి వెళ్తే చాలా పెద్ద విషయం. ఇంకా అవును. సో తమిళ్ అప్పుడు అంతా వాళ్ళ తమిళనాడు దీంట్లోనే మహా అయితే ఊటీకి వెళ్ళేవారు అంతే, అంతకు మించి కాదు. ఉమ్, సో తెలుగు మోర్ గ్లామరస్, కలర్ఫుల్ అండ్ భాను అన్నట్టు ఫైట్స్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ ఫార్ములా. ఓకే. తమిళ్లో అంతా ఆఫ్ బీట్ ఫిలిమ్స్ లేదు. సో ఎంటర్టైన్మెంట్ ఆ కరెక్ట్ టైంలో ఫైటర్స్ అంటే ఒరిజినల్ ఫైటర్స్, ఎంటర్ ది డ్రాగన్ ఆ ఫీవర్ ఉంది. సో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ప్లస్ డాన్స్. సో కరెక్ట్గా ఆ స్లాట్ కరెక్ట్గా మాకు దొరికింది అనమాట. ఓకే. అండ్ వీఆర్ ఫిట్ అనమాట ఆ టైంలో. అండ్ సినిమాలో ఎక్కువ అంటే హార్స్ రైడింగ్, ఎనీథింగ్ యు నేమ్ ఇట్, యాక్షన్లో యు నేమ్ ఇట్, మేము అన్నీ చేసాం. అన్న మీరు నిరీక్షణకు ముందు ఆల్రెడీ మీరు చాలా ఎస్టాబ్లిష్డ్, అప్పటికే చాలా సినిమాలు చేశారు. భానుచంద్రు ఒక మంచి హీరో అని. నిరీక్షణలో ఒక సీన్ ఒకటి ఉంది, బట్టలన్నీ ఇప్పేసి వాటర్ కొడతారా, సమ్ లాఠీతో కొడతారు, పనిష్మెంట్, టార్చర్ ట్రీట్మెంట్. ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఆడియన్స్ నుంచి ఎటువంటి విమర్శలు వస్తాయేమో అని మీరు ఆలోచించలేదు అప్పుడు? అంటే డైరెక్టర్ గారు ఏం చెప్పి మిమ్మల్ని మెప్పించారు? బాలు మహేంద్ర గారు అంటే ఆ సినిమా సైమిల్టేనియస్ గా తీయడం జరిగింది. అచ్చా. అంటే ఒక పక్కన మలయాళం, ఒక పక్కన తెలుగు, రెండు. అది 15 రోజులు ముందు 15 రోజులు మమ్మటి సీన్స్ అయిపోయి నెక్స్ట్ 15 తెలుగుకి వచ్చారనమాట. వచ్చినప్పుడు బాలు మహేంద్ర గారు ఒకటే అన్నారు, భాను మమ్మటి ఈజ్ అ బిగ్ స్టార్ ఇన్ కేరళ. సో ఇప్పుడు జైల్లో న్యాచురల్గా ఖైదీలందరూ వచ్చాక వాళ్ళకి డిప్ప కొట్టించి బట్టలంతా విప్పేసి ఫ్రెష్ డ్రెస్ ఇస్తారు. దే విల్ హ్యావ్ టు బి టోటల్లీ న్యూడ్. బట్ మమ్మటి పెద్ద స్టార్ కాబట్టి అతను ఒప్పుకోలేదు. మరి నీ కథ ఏంటి అన్నారు. సార్ ఇక్కడ నేను భానుచంద్ర కాదు సార్, ఇక్కడ నేను ఆ క్యారెక్టర్, ఫేట్ ఈస్ ప్లేయింగ్ ఇట్ ట్రిక్ విత్ మీ. సో ఈ క్యారెక్టర్ ఏంటి, బట్టలు నింపేయాలి కదా, ఐఎమ్ రెడీ సార్. తప్పని తీసి ఇలా పట్టుకున్నాను. అక్కడ 2-3 కింద పడిపోయారంట కదా? You want me totally nude in front also, I don't mind, sir. Because here, drive will not be towards the sexual point. అయ్యో పాపం ఎంత బాగుండే ఆఫీస్ని ఇట్లా ఈ గతి పట్టిందా అలా సింపతి వస్తుంది సార్. దట్ విల్ నాట్ బి సీన్. అది అసభ్యంగా కూడా ఉండదండి. సో ఇట్స్ వెరీ న్యాచురల్. సో వాట్ ఎవర్ యు సీ యువర్ మై గురు, వాట్ ఎవర్. నెక్స్ట్ ఆ గుండు కొట్టేస్తారే కత్తిరి, గుండు వస్తుంది బాలు కెమెరా పెట్టి వస్తున్నారు. చూసాక కొంచెం ఎంత కట్ చెప్పడం లేదు, ఐస్ ఓపెన్ చేసి నీళ్ళు వాటర్ వస్తుంది. అప్పుడు ఆ స్విచ్ ఆన్ చేసి కళ్ళు దూరుస్తున్నారు. దగ్గరికి వెళ్ళండి, సార్ ఏం సార్, సారీ సార్ ఏమైనా తప్పు చేశాను. నో బాను, నువ్వు చేసిన ఆ కమిట్మెంట్ ఐ లైక్ యూ, ఐ లవ్ యువర్ కమిట్మెంట్. ఇలాగ ప్రతి ఆర్టిస్ట్ ఆ కమిట్మెంట్ ఉండాలి. అంతేగాని నేను ఆ ఇమేజ్ బ్రేక్ చేసుకుని యువర్ జస్ట్ ద క్యారెక్టర్ అని చేసావు, గుర్తించుకోవాలి. ఎందుకంటే అట్ ది సేమ్ టైం ఆ ఇయర్ 12 సినిమాలు నాకు, ప్రతి నెల ఒక షూటింగ్. ఓకే. మరి మిగతా వాళ్ళకంటే బిగ్ అయినా పెట్టుకుంటానండి, లేకపోతే ఏదో చెప్పి. అందులో పట్నం పిల్లల పల్లెటూరు చిన్నోళ్ళు లాస్ట్ షాట్ ఈ నిరీక్షణ ఫినిష్ చేసేది లాస్ట్ షాట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. అప్పుడు గుండెతో ఉన్నాను. సో నేను పెళ్లి చేసుకుంటాను అనమాట ఆ పిక్చర్లో. అప్పుడు అక్కడ డైలాగ్ పెట్టించారు మోడీ గారు, ఈ అమ్మాయికి పెళ్ళి అవుతే తిరుపతి గుండు కొట్టించుకున్నాను, ముక్కున్నాడు, అందులో గుండు కొట్టించుకున్నాను డైలాగ్. అన్న సుమన్ అన్న, మీ కెరియర్లో ఇట్లాంటి బెస్ట్ సీన్స్ భాను అన్నకి ఇప్పుడు దొరికినట్టు మీకు ఏ సినిమాలో వచ్చింది? నేను బాగా కష్టపడింది, ఇష్టపడింది అన్నమయ్య సినిమా. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే. నాకు అన్న మీరు ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడతారు ఫ్లూయెంట్గా? తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, తులు, హిందీ, ఇంగ్లీష్, 8 లాంగ్వేజెస్. 8 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఫ్లూయెంట్. మీరు యాక్ట్ చేసిన సినిమాలకి మీరు ఎందుకు డబ్బింగ్ చెప్పుకోరు, ఇష్టం ఉండదా? అంటే నాకు ముందు నుంచి ఏమైందంటే తమిళ్ అంతా నాదే. ఓకే. తెలుగులో ఏమైందంటే బాను తెలుసు, ఫస్ట్ టైం చేసినప్పుడు వాయిస్ అంటే క్యారెక్టర్కి తగ్గ వాయిస్ ఉండాలని చెప్పేసి ముందు ఎవరితో చేశారు. తర్వాత సాయి కుమార్ రావడం, సాయి కుమార్తో బాగానే ఉంది వాయిస్ అని చెప్పి సాయి కుమార్తో కంటిన్యూ చేశాం. సో నాకు అంటే తెలుగు బాగా ఫ్లూయెంట్గా వచ్చిన తర్వాత కూడా అందరూ ఏమన్నారంటే సడన్గా వాయిస్ మారిస్తే ఏమవుతుందో, అంటే ఈ సెంటిమెంట్స్ కొన్ని ఉన్నాయి, వాయిస్ చేంజ్ అయితే సినిమా ఆడదని, లేకపోతే ఏదో ఇలాంటివి ఉంటాయి. అట్లా ఒక ఫ్లోలో కొందరు ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే వాయిస్ బాగానే ఉందండి, బట్ సాయి వాయిస్ బాగా మ్యాచ్ అయిపోయింది కాబట్టి సాయి వాయిస్తోనే మేము కంటిన్యూ చేస్తా ఉంటే ఐ సెడ్ ఓకే. అంటే నేను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దియర్ బిజినెస్. ఇప్పుడు నేను ఏదో వాయిస్ చెప్పి అది ఏదైనా బై ఛాన్స్ అది ఫ్లాప్ అయిందంటే ఆయన వాయిస్ వల్ల పోయిందండి, ఆయన వాయిస్ ఏముంటే సినిమా ఆడింది, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ఇదో కూడా చెప్పి నేనేమి ఇంటర్ఫియర్ చేయలే. మధ్యలో కొన్ని సినిమాలు నేనే చెప్పాను, వాళ్ళే చెప్పారు సార్ మీ వాయిసే కావాలి, డబ్బింగ్ వాయిస్ మేము ఒప్పుకోం, మీరు ఇవ్వాలి వాయిస్ అని చెప్పి అగ్రిమెంట్లో రాయించుకున్నారు. అట్లా కూడా కొన్ని సినిమాలు నేను చెప్పడం జరిగింది. కన్నడ కూడా నేను వాయిస్ ఇస్తున్నాను,
ఇంకోటి ఏంటంటే వాయిస్ ఉంటేనే అవార్డు వస్తుంది అని చెప్పి ఒక అవార్డు మీద ఉండేది. అది కూడా ఉంది. సో నేను అవార్డుకి ఎప్పుడు నేను ఒక టార్గెట్ పెట్టలా. మా పాయింట్ ఏంటంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, మన సీన్లో స్కోర్ చేయాలి. సో అవార్డు కోసం ఏదో సినిమా చేయడం అని ఎప్పుడు నేను ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. మీరు అద్భుతమైన అన్నమయ్యలో మీ పర్ఫార్మెన్స్ కానీ, మీ గెటప్ కానీ, మీ యాక్టింగ్ కానీ, అంటే గవర్నమెంట్ నుంచి కానీ, అటు సెంట్రల్ అవ్వచ్చు, ఇటు స్టేట్ అవ్వచ్చు, ఏమైనా అవార్డు వచ్చింది? నాకు అవార్డు రాలా. సో దాని గురించి కూడా దెర్ వాజ్ ఏ కాంట్రవర్షియల్. అవార్డు ఎందుకు ఇవ్వలేదు అంటే, నాకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వలేదంటే నేను చెప్పాను, నేను ఐ రెస్పెక్ట్ ద జ్యూరీ, బట్ నేను ఫీల్ అయింది ఏంటంటే అన్నమయ్య లాంటి సినిమా నేను అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ పక్కనే ఇలా పక్కనే కూర్చొని సినిమా రాష్ట్రపతి భవన్లో నేను సినిమా చూశాను. సో ఐ కన్సిడర్ దట్ యాజ్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఫర్ మీ. ప్రెసిడెంట్ దగ్గర పద్మభూషణ్, విభూషణ్ జస్ట్ 1 minute కూడా కాదు, సర్టిఫికేట్ మెడల్ గుచ్చుతారు, ఏదో వేస్తారు, వెళ్ళిపో అంటారు. నేను హోల్ డే మార్నింగ్ ఫ్రమ్ 10 o'clock till evening 5 వరకు ఐ వాజ్ విత్ ద ప్రెసిడెంట్. అంటే బ్రేక్ఫాస్ట్, సినిమా చూడడం, మళ్ళీ ఇంటర్వెల్లో మళ్ళీ స్నాక్స్ ఆయన ఇలా కూర్చొని తినడం, మళ్ళీ సినిమా అయిన తర్వాత ఆయన నాకు ఫెలిసిటేట్ చేయడం, మళ్ళీ స్నాక్స్ తినడం. సో నేను ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అవార్డ్. ప్లస్ ప్రజల మనసులో ఆ సినిమా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారండి, ఎన్నో అవార్డ్స్ వచ్చింది, ప్రజలకి అది గుర్తుండదు. ఈ రోజు కూడా ప్రజలకి చాలా మందికి నన్ను చూడగానే ఒక 10 మందిలో ఒక 5 మంది అయినా అన్నమయ్య గురించి మాట్లాడకుండా ఉండరు. అంటే వాళ్ళ మనసులో అంత డీప్గా వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద అవార్డ్ విచ్ ఐ ఫీల్. ఐ మీన్ దాని గురించి నేను పెద్దగా హర్ట్ అయ్యని చెప్పట్లేదు, బట్ నేను చాలా కష్టపడ్డాను. అందరికీ తెలుసు, ఏ ఆర్టిస్ట్కైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందని అబ్జర్వ్ చేయాలి. వాయిస్ ఒకటే కాంట్రిబ్యూషనా, పర్సనాలిటీ కాంట్రిబ్యూషనా, పెర్ఫార్మెన్స్ కాంట్రిబ్యూషనా, ఆ పెర్ఫార్మెన్స్ని నడిపించగలిగే ఇది పవర్, అవన్నీ లెక్కకు తీసుకోవాలి. అంతేగాని ఏదో ఒక వాయిస్ అయింది కాదు అని చెప్పి డిస్క్వాలిఫై ఎప్పుడు ఎవరిని మేల్ ఆర్ ఫీమేల్ చేయకూడదు. యాక్చువల్లీ లాంగ్వేజ్ తెలియకుండా పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే ఆర్టిస్ట్కి అవార్డు ఇవ్వాలి. లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళ కమాండ్ వేరే, తెలియని వాళ్ళు గనక ఆడియన్స్ని వాళ్ళు ఏడిపించగలిగితే అది చాలా గ్రేట్. అది మీ ఇద్దరు కలిసి తెలుగు అండ్ తమిళ్ ఎన్ని సినిమాలు అయి ఉంటాయి మీ ఇద్దరు కాంబినేషన్? మినిమం 15. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకళ్ళు సినిమాలో సజెస్ట్ చేసే సందర్భం ఉందా? సపోజ్ ఇప్పుడు మీకు వచ్చి ఒక కథ చెప్పారు డైరెక్టర్, సార్ ఇద్దరు హీరోలు అనుకుంటున్నాం అనగానే మీరు ఇమీడియట్గా ఎస్ నా పక్కన సుమన్ ఉంటే బాగుంటుంది అని చెప్పడం, అలాగే మీకు ఏదైనా సినిమా వస్తే భాను అయితే బాగుంటుంది అని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? మా టీం క్లిక్ అయింది, మా ఇద్దరిది కాంబినేషన్లో అన్ని ఫైట్స్ అది. అండ్ అప్పుడు చాయిస్ కూడా ఏంటంటే ది బెస్ట్ చాయిస్ నేను ఐ ఆల్వేస్ సజెస్ట్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎవరంటే భాను అని పెట్టొచ్చు కదా, భాను అయితే కరెక్ట్గా ఉంటుంది. అంటే నేను ఇందాక మీకు చెప్పాను కెమిస్ట్రీ. ఫైట్ చేసేటప్పుడు ఈక్వాలిటీ ఉంటే ఫైట్ మజా వేరే. మెరుపు దాడి తగలొచ్చు, 1, 2, 3 షాట్ 4, 5 సార్లు చేయాలంటే అది అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే ఓకే. కొట్టద్దు, తగిలింది, ఇక్కడ కొట్టద్దు అంటే మేమేం చేయలేం, ఫైట్ న్యాచురల్గా రాదు. ఎన్నో సందర్భాల్లో మేము ఇద్దరు ఫైట్ చేస్తే చాలా చోట తగిలింది, ఫేస్ లేదు, బట్ బాడీలో ఆటోమేటిక్గా తగులుతాయి. చేశాక ఈవినింగ్ వెళ్ళి పడుకునేటప్పుడు ఆ బాధలు మా ఇద్దరికి తెలుస్తుంది. యూ టేక్ ఇట్ ఈజీ. యాక్చువల్గా బేల్వి ప్రసాద్ పాపం చనిపోయి అక్కడ పైన ఉంటాడు. అతను బందిపోటు అనే సినిమాకి ఈ కేమ్ టు మీ, తమ్ముడు వచ్చి ఆ కేసులు ఎదుర్కొన్నాడు. నేను అప్పుడు చెప్పాను అతనికి, బిఎల్బి నీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే నువ్వు నాకు చెప్పిన క్యారెక్టర్ నేను చేస్తాను, సుమన్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, విల్ బి 100% పర్ఫెక్ట్ అన్నాను. భాను భలే ఐడియా వచ్చేది, అసలు నాకు అతను కేసులు అసలు గుర్తుగా రాలేదు, ఫస్ట్ ఇమీడియట్గా సుమన్కి కీళ్ళు. అలాగే సుమన్ బందిపోట్లో ఏంటి లిమిటెడ్ స్పేస్లో అంటే ఒక ఏఎం స్టూడియోలో పిక్చర్ చేసి సినిమా 100 days సినిమా సూపర్ హిట్. సో అక్కడ నేను గౌరవపడతాను. తర్వాత బిఎల్ ప్రసాద్ భాను ఆ రోజున భలే చెప్పాను, డైలాగ్ చెప్పడం కాదు నిజం, అది ఫ్యాక్ట్. అది నాకంటే ఆ క్యారెక్టర్ సుమన్ చేస్తానే బాగుంటుంది, అందుకనే అతని పేరు సజెస్ట్ చేస్తాను. జీవితంలో కింద పడ్డ ప్రతి వ్యక్తికి మళ్ళీ వాళ్ళు ఎదగాలి అనేది ఒక సపోర్ట్ ఉంటుంది, పైకి లేవాలంటే. మీకు ఎవరు సపోర్ట్? ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ టైం అండి. నేను చెప్పే ఒక ఆన్సర్ ఎవరిని నేను ఇన్సల్ట్ చేయట్లేదు, ఎవరిని నేను కించపరచట్లేదు. ఇది ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ ఓపెన్ సీక్రెట్. నేను సినిమా ఇండస్ట్రీకి అస్సలు చాలా దూరంగా ఉండేవాడిని, భానుకు తెలుసు. మా ఇంట్లో ఒక సినిమా పుస్తకం కూడా ఉండదు. మా మదర్ వచ్చి ఒక కాలేజీలో లెక్చరర్, సో లెక్చరర్ ప్రొఫెసర్ వీటిలో సినిమా బుక్స్కి అప్పట్లో అసలు చోటే లేదు. మా ఫాదర్ ఏమో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజర్స్, సంబంధం లేని ఒక ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక వ్యక్తి
ఒక ఆర్టిస్ట్ అవడం అంటే అది నిజంగా టైం. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా ఈజీ సినిమా తీయడం, షార్ట్ ఫిలిం తీయడం, ప్రెజెంట్ చేయడం. అప్పట్లో ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ. ఆర్టిస్ట్ చాలా టాలెంట్స్ కావాలి. అంటే అప్పుడు ఇంకా వెళ్తే యూ హ్యావ్ టు సింగ్ ఆల్సో. ఇప్పుడు లక్కీ అది లేదు. రామ నాకు తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తి నేను ఫస్ట్ తమిళ్ ఫీల్డ్లో ఎంటర్ అవడం, క్లిక్ అవడం, అసలు యాక్టింగ్ తెలియని ఒక వ్యక్తికి యాక్టింగ్ రావడం. నేను ఒక తమిళ్ ఫీల్డ్లో కొన్ని సంవత్సరాలు అంటే 78, 79, 80, 90 కన్నడ, దెన్ దాని తర్వాత మలయాళం, దాని తర్వాత భోజ్పురి, మరాఠీ ఇవన్నీ. ఇప్పుడు మొన్న నేను బాను బంజారా ఫిలిం చేశాను. ఆల్ దిస్ నాకు ఒకసారి ఆలోచిస్తే వితౌట్ ఎనీ బ్యాకింగ్, ఎనీ ఇన్ఫ్లుయెన్స్, ఏమీ లేకుండా నేను వెళ్తానంటే నిజంగా ఒక శక్తి ఉంది. సక్సెస్ ఫెయిలియర్ అవన్నీ పక్కన పెట్టండి, అలా సస్టైన్ అవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. బట్ నేను నమ్ముకున్న ఏంటంటే ఆ టైంని మన దేవుడు అంటామా, దేవుడిని మన టైం అంటామా నాకు తెలియదు, కానీ దట్ ఈస్ వాట్ మై ఆన్సర్ ఇస్ ఫర్ యువర్ క్వశ్చన్. ఓకే అన్నా, ఈ మధ్యన మీరు రాశారంట, పాడారంట, మ్యూజిక్ కొట్టారంట, మీరే తీశారంట, అది యూట్యూబ్లో వైరల్ అయింది. కరోనా వైరస్ మీద జనానికి అవేర్నెస్ రావడం కోసం సో ఒక నైట్ బియాండ్ టీవీ చూస్తుంటే అప్పుడు అనిపించింది వై డోంట్ ఐ రైట్ అ సాంగ్ ఇన్ ఇంగ్లీష్ అని. సో నైట్ 11 o'clock వచ్చిన పొద్దున 5 దాకా రాశాను సాంగ్. వేసి కరెక్షన్స్ అన్ని చేసుకుని అదే పక్కన గిటార్ ఉంటే గిటార్ తోడేదో కార్డ్స్ కొట్టుకుంటూ ఒక ట్యూన్ కంపోజ్ చేశాను. కంపోజ్ చేశాక ఎల్వి గణేష్ అని ఎల్ వైద్యనాథన్ గారు అబ్బాయి, ఎల్ వైద్యనాథన్, ఎల్ శంకర్, ఎల్ సుబ్రహ్మణ్యం, వరల్డ్స్ గ్రేటెస్ట్ వయలిన్ ప్లేయర్స్, దేర్ ఇన్ పార్ విత్ జాన్ లుక్ పాంటి, ఫ్రెంచ్ వయలిన్ ప్లేయర్. వాళ్ళ స్టూడియోలోకి వెళ్ళి రికార్డ్ చేశాను ఈ సాంగ్. మా బాలు అనే ఎఫెక్ట్ అయిన కరోనా వైరస్ని ఏం చేసినా పాపం లేదు. బట్ అది బాలు అనే పైకి వెళ్ళిపోయారంటే దేవుళ్ళు ఆలోచించారు, బాబు జనాన్ని ఎంటర్టైన్ చేసిన చాలు, మా సభకు వచ్చి మా కోసం పాడేది తీసుకెళ్ళిపోయారు. చాలా కష్టపడ్డాడు యాక్చువల్లీ. కొన్ని చూసి మొత్తం చెమటలు కారుతున్నాయి అక్కడ. హ్యాట్స్ ఆఫ్ బాను అండ్ కంగ్రాచులేషన్స్. ఐ నో యూ. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్ అన్నా, నేను ఒకటి విన్నాను, అది ఎంతవరకు నిజం తెలీదు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నాక చాలామందికి డబ్బింగ్ వాయిస్ ఇస్తారు. అది హీరోకి ఇవ్వచ్చు, విలన్కి ఇవ్వచ్చు, వేరే క్యారెక్టర్కి ఇవ్వచ్చు. సాయి మీకు డబ్బింగ్ చెప్పేవాడు, అలాగే రాజశేఖర్ గారికి కూడా సాయి డబ్బింగ్ చెప్పేవాడు. రాజశేఖర్ గారికి చెప్తే మీరు తిట్టేవారంట, మీకు చెప్తే ఆయన తిట్టేవారంట, ఇది నిజమా? నెవర్ అండి, నెవర్. రాజశేఖర్ వచ్చే టైంకి ముందే ఐ వాజ్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. అవును. సో నేను యాక్చువల్లీ నాకు సాయి అవసరం లేదు. బట్ నాకు అంత లైఫ్ ఇచ్చిన మనిషిని నేను ఎప్పుడు అట్లా నేను చేయను. సో ఎప్పుడు నేను ఆ మాట అంటే రాజశేఖర్కి చెప్తే నాకు నువ్వు చెప్పకూడదు, లేకపోతే నాకు ఒకటే సీరియస్ కాదు, సరదాగా అప్పుడప్పుడు, ఎప్పుడు లేదు. వెరీ స్పోర్టివ్. బట్ సాయి మీద నాకు కోపం ఏంటంటే, అంటే ఇది కూడా సరదాగా కోపం, ఇదేం సీరియస్ కాదు. సాయి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, అంటే సాయి వాయిస్ అంటే ఒక సుమన్కి, రాజశేఖర్కి, లేకపోతే తమిళ్లో విజయకాంత్కి, శరత్ కుమార్కి ఇట్లా అయినప్పుడు అదే లెవెల్లో ఉండు సాయి, డోంట్ కమ్ డౌన్. ఓకే, ఏదేదో దీనికంతా నీ వాయిస్ని డోంట్ మేక్ యువర్ వాయిస్ చీప్ అని నేను చెప్పడం వాస్తవే. అంతేగాని ఆడికి చెప్పకూడదు, ఆడి చెప్పకపోతే నేను మాట్లాడను అట్లాంటి మై టు సే ఆల్ దట్ ఇస్ సాయి ఇష్టం. అవును, హి గాట్ ఫుల్ లిబర్టీ టు టాక్. చెప్పాడు ఒకసారి ఇలాగే వచ్చి, ఎప్పుడు తరంగిణి పెద్ద హిట్ అయింది, 250 రూపాయలు తరంగిణి ఇచ్చారు, హిట్ అయింది కదా అని చెప్పి 500 రూపాయలు అన్నాను. వాళ్ళు కారు అలా మా ఇంటికాడ వచ్చి ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోయారు. అదే ఇండస్ట్రీ అంతే. అది 500 అనగానే అమ్మని ఇచ్చేస్తున్నారు కదా, ఇంకో 250 రూపాయలు పెంచుదాం అనుకున్నాను అంటాడు. ఇందాక కూడా నేను చెప్పాను చూసారా, వాయిస్ అనేది నాకు సాయి వాయిస్ కరెక్ట్గా సెట్ అవ్వడం, నా బాడీకి నా దీనికి సెట్ అవ్వడం, ఇట్ వాజ్ అన్ అడ్వాంటేజ్. ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ పుష్ ఆల్సో. అసలు సాయి గారు పాపులర్ అయింది, సాయి పాపులర్ అయింది సుమన్ మాల. సాయి బాగా పాపులర్ అయింది, నాకు వాయిస్ ఇచ్చి. నేను చెప్తాను కదా, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ us. సాయి హీరో అయిన తర్వాత సాయి సినిమా రిలీజ్ అయింది. అయితే అబ్బా ఆహా సుమన్ చెప్పినట్టున్నాడు సాయికి డబ్బింగ్. ఓహో పాపం సుమన్ గారు షూటింగ్ లో ఉన్నాడు, అరే రాజశేఖర్ బాగా చెప్పాడే. అది కూడా జరిగింది వాస్తవం, అది కూడా జరిగింది. దోషి నిర్దోషిలో మీరును సాయి చేశారు కదా, చేసినప్పుడేమో మీకేమో సాయి కుమార్ చెప్పాడు, సాయి కుమార్కి మరి ఎవరు చెప్పారు తెలియదు. సాయి కుమార్ ఫాదర్ చెప్పారా? రవిశంకర్ చెప్పుంటాడు, తమ్ముడు చెప్పుంటాడు.
సాయికే చెప్పాడు అదే వాయిస్ మాడ్యులేషన్. అన్న, మీ ఇద్దరికి ఒక కామన్ పాయింట్, మీ ఇద్దరిలో ఎక్కువ లవ్ లెటర్లు ఎవరికి వచ్చేవి? అంటే మీకు వచ్చిన ఆయనకే పంపించేవాళ్ళ? ఈజ్ లవర్ బాయ్, మీరు క్లవర్ బాయా? బాయ్ అంతే. అని తప్పించుకున్నాడు. అప్పుడు మీకు ఆ లోపల ఉండేది కదా, ఏంట్రా ఎప్పుడు చూసిన పోస్ట్ మ్యాన్ ఇక్కడ దాకా వచ్చాలా, రైట్లో వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇప్పుడు మీకు అనిపించలేదా? ఐ వాజ్ నాట్ వెరీ పర్టికులర్ దట్ నాకు ఫ్యాన్స్ లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ నాట్ ఐఎమ్ క్రేజీ ఆఫ్ యూ అలా కాదు. ఐ లైక్ యువర్ యాక్టింగ్, ఐ లైక్ యువర్ స్టైల్ అలా వచ్చేది. బట్ లవర్ బాయ్ అంటే నాట్ ఓన్లీ గర్ల్స్, ఈవెన్ బాయ్స్ యూస్ టు లవ్ హిమ్. చేంజ్ ఏంటి ఎక్స్ప్రెషన్ లో? అదే బాయ్స్. ఆడవాళ్ళు ఎంత ప్రేమిస్తారో మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది ప్రేమించేవాళ్ళు. అభిమానులు. అభిమానులు ఆ, అదే. అభిమానులు అలా చెప్పట్లేదు, ఆ బాయ్స్ కూడా. ఫ్యాక్ట్ విచ్ ఐమ్ టెల్లింగ్ యూ టుడే. ఇప్పుడు ఇవాళ దాకా ఎవరికి చెప్పలేదు. మేము ఇక్కడికి వెళ్ళాం కొచ్చిన్కి, రిమెంబర్ కబీర్ బేడి షూటింగ్, క్లైమాక్స్ లో నువ్వు నేను అరుణ్ పండుగ కబీర్ బేడి కేరళ వెళ్తే సుమన్ కి ఏదో క్లోజ్ చేస్తున్నారు, నాకు కూర్చున్నాడు, టచ్అప్ చేస్తున్నాడు, నక్షత్ర పోరాటం. నక్షత్ర పోరాటం. అప్పుడు ఇంట్లో ఒక ఐ థింక్ హీ వాజ్ పాలిష్ మ్యాన్, పాలిష్ ఆస్ట్రేలియన్, కేమ్ సార్, హూ ఇస్ దట్ జెంటిల్మెన్ దేర్? He is one of the heroes, and we 3 heroes, myself, this guy and that guy. He's a very handsome man. He's a beautiful man. You like him? I'll introduce him. Yeah, I love to meet him. He's a beautiful man. సో మగవాళ్ళు కూడా లైక్ చేస్తానంటే అది కూడా మన ఆంధ్ర వాడో మన తెలుగుడో ఆర్మోడో ఇండియనో కాదు, ఇంకా అంతకంటే నేను చెప్పలేను. నేను విన్నాను, మెడ్రాస్ లో ఉన్నప్పుడు చాలా మంది సూట్ కేసులు తీసుకొని సర్కార్ ఎక్స్ప్రెస్ దిగేవాళ్ళంట దీనికోసం. మా నాన్నగారి దగ్గర చాలా ఉందండి. దాంట్లో తప్పలేదంటే వీడు నిజంగానే అంతగాడు. సో దాంట్లో తప్ప హీఈస్ బ్యూటిఫుల్. ఓకే, చూసి ఏమన్నా ఈ లోపల సుమన్ అటే వెళ్ళిపోయాడు. సుమన్ గారు యాక్ట్ చేసిన కొన్ని మూవీస్ నుంచి వీడియో ప్లీజ్. కళ్ళు తెరవండి. ఏమైందండి? నేను పావడం ఏంటండి? కాదండి, బెల్ట్ కావాలా? మీరేమైనా బుస్మని విన్నారా? ఇంకా పావేంటండి, బెల్ట్ తో దాన్ని. ఆల్మోస్ట్ ఆల్ చాలా షేడ్స్ చూశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత అవకాశం, ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి ధన్యవాదాలు. అంటే సుమన్లో ఇంత టాలెంట్ ఉంది అంటే సక్సెస్ చేసి ఒక వెర్సటైల్ యాక్టర్గా చేశారు. నేను యాక్చువల్గా లైఫ్లో ఇన్ని సినిమాలు, ఇన్ని క్యారెక్టర్స్ నేను చేస్తానని చెప్పి నేను ఊహించలేదు. ఎస్పెషలీ విజయశాంతి గారికి నాకు హస్బెండ్ వైఫ్ ఎంత క్లోజ్గా ఉంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, అండ్ అలాగే వేరే కొన్ని క్యారెక్టర్స్తో చూశారు. ఇక్కడ కృష్ణరాజు గారితో సిస్టర్ సెంటిమెంట్, అది బాబామర్ది, ఆ ఒక సెంటిమెంట్, అట్లా డిఫరెంట్ చేశారు. అండ్ ఈ దీంట్లో ముఖ్యంగా నాకు బాగా నవ్వు వచ్చిందంటే పాము పెట్టుకుని ఒక సీన్ ఒకటి ఉంది. అవునవును, బెల్ట్ అది లాహిరిలో మన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు పెట్టిన ఒక పరీక్ష నాకు. అంటే మామూలుగా అలా మాట్లాడుతూ బెల్ట్ అనుకొని నేను పాముని నడుము చుట్టూ తిప్పుతూ ఉంటాను. సో నాకు బెల్ట్ తీసేసి పాము పెట్టిన విషయం నాకు తెలియదు అక్కడ. సో మామూలుగా నేను ఏంటంటే ఏదో బెల్ట్ అనుకొని ఇట్లా తీసి మెడలో వేసుకుని ఇలా తిప్పుతూ ఉంటాను, అది లోపల ఇలా అని ఆడుతుంటుంది. సో ఆ రోజు మటుకి నాకు టెన్షన్ పెట్టి ఫస్ట్ పాము తీసుకొచ్చారు. పాము తీసుకొచ్చి దాంతో వర్క్ చేస్తే దానికి ఏదో మధ్యలో ఒంట్లో బాగలేదని చెప్పి అది పని చేయరు. మళ్ళీ ఇంకో పాము పట్టుకొచ్చారు తీసుకెళ్ళి. ఇది భయంకరంగా పనిచేసింది. ఉస్సు అన్ని. దాంతో నాకు కొంచెం భయమే, ఎందుకంటే ఆడు ఎంత తీసానంటే అదో టెన్షన్. చౌదరి ఏమో ఏంటంటే మామూలుగా బెల్ట్ లాగా ఇలా వేసేసుకోండి సార్, బెల్ట్ లాగా ఇలా తిప్పండి అంటున్నాడు. బాబు నువ్వు చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటంది, అది ఆ సౌండ్ ఇక్కడ ఇస్తుంది నాకు, నీకు తెలియదు నీకంటే ఇలా చేయి. అట్లా ఈ సీన్ చేసేటప్పుడు ఒక సైడ్లో ఏమో టెన్షన్, ఒక సైడ్లో ఏమో ఫన్. సో మొత్తానికి ఆ సీన్ చేసేటప్పటికి నాకు ఆ రోజు ఫుల్గా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నాకు టెన్షన్ ఫీల్ అయిన ఒక వన్ ఆఫ్ ది పిక్చర్స్ ఇది అనమాట. ఇది చూస్తే నాకు అన్ని గుర్తు వచ్చింది. అన్న, ఈయన ఎంత అల్లరో మీకు తెలుసు కదా, ఈయన ఆట పట్టించాడు కదా అందరినీ. అవును. మీకు ఒక విషయం చెప్తాను నేను. చెన్నైలో ఉండే రోజుల్లో
చలపతిరావు గారు ఇల్లు అంటే మధ్యలో రోడ్డు, అవతల చలపతిరావు గారి ఇల్లు, యువతల వీళ్ళ ఇల్లు. వాళ్ళ అబ్బాయి రవి ఉన్నాడు కదా, రవి ఎత్తుకొని పక్కన తీసుకెళ్ళి మ్యూజిక్ ఫుల్గా పెట్టి ఆ సౌండ్ అంటే తను ఏడ్చిన సౌండ్ ఎవరికి వినిపించకూడదండి. ఆయన కొట్టడం గెల్లటం చేశాడంట. ఎందుకు అంత కోపం ఎందుకు రవి అంటే? చలపతిరావు గారు మా ఇంట్లో అవుట్ హౌస్లో అద్దెకు ఉండేవారు. అవును. ఆ రవి అంటే మా ఫాదర్ ప్రాణం. ఎప్పుడు మధ్యాహ్నం భోంచేసేటప్పుడు రవిని ఎత్తుకుని వాడికి ముద్ద పెడుతూ ఆయన ముత్తినేవారు. వాడు ఈ చదువు తీసుకుని మా దగ్గర వచ్చి తెగ అల్లరి చేయడం, ఇచ్చేయడం, నానా హింస పెట్టాడు మమ్మల్ని. వాడిని పైన ఒక టచ్ ఇలా చేస్తే వాళ్ళ అమ్మమ్మ వచ్చేసేది. చూడండి మీ అబ్బాయిలు మా అమ్మ మమ్మల్ని తిట్టేది. వీడి సంగతి ఇలా కాదరా, నీ వల్ల తిట్లు వస్తున్నాను. ఎవరు లేనప్పుడు వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి రేడియో వాల్యూమ్ ఫుల్గా పెట్టేసి ఇప్పుడు ఏడవరా ఎవడు గట్టి గిల్లి కొట్టాలి. అది ఏడ్చకొలిది రేడియో సౌండ్ పెంచేవాడు అనమాట. ఓహో. సో అది అది మనసారా సినిమా షూటింగ్ టైంలో అది గుర్తు చేశాను. రవికి గుర్తు చేశాను, చేసి నవ్వుతున్నాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా? ఇప్పుడు 6-4 ఉల్టా అవుతుంది ఉల్టా అవుతుంది. కానీ నిజంగా అసలు అలాంటి రవినే ఇంత పెద్ద డైరెక్టర్ అని ఒక పక్కన గర్వంగా కూడా ఉంది నాకు. వెరీ గుడ్ డైరెక్టర్. మీరు అలా కొట్టడం వల్ల గెలడం వల్ల తను డైరెక్టర్ అయ్యాడు. సో మీరు ఎవరైనా డైరెక్టర్ కావాలంటే ఆయన ఇంటికి వెళ్ళండి. మీరు యాక్ట్ చేసిన కొన్ని మూవీస్ నుంచి వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. ఇంక నిన్ను విడిచిపెట్టినా ఎంత కాలానికి నాకు దొరికావు? అవునండి, ఇంతకాలానికి దొరికిపోయాను. నన్ను విడిచిపెట్టండి. మా అమ్మ చచ్చిపోయింది, ఎక్కడా పని దొరకలేదు. నా తమ్ముడు చెల్లెలు ఆకలితో ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికే ఈ పని చేశాను. అందుకే నువ్వు నా కళ్ళలో పడ్డావు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను చూడు. ఐ విల్ ప్రూవ్ వాట్ ప్రభాకర్ ఇస్. ఐ విల్ ప్రూవ్ టు ది హోల్ వరల్డ్. అన్నా, ఆయన మ్యూజిక్, సింగరు, యాక్టరు, ఫైటరు, డాన్సరు అన్ని. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డ్యాన్స్ నేర్చుకున్నారా, అయితే ముందే మీరు డ్యాన్స్ వచ్చారు? యాక్చువల్గా నాకు మళ్ళీ చెప్తాను కదా, యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఏమి తెలియదు నాకు. బికాజ్ ఓన్లీ ఎసెట్ నాకు అప్పుడు మార్షల్ ఆర్ట్స్లో అప్పుడే నేను బ్లాక్ బెల్ట్ కాబట్టి ఫైట్, అది కూడా సినిమా ఫైట్ కాదు, అది ఒరిజినల్. కరాటే అనేది ఒరిజినల్. రియల్. సో సినిమాలో తమిళ్లో ఎంటర్ అవుతున్నాం అన్నప్పుడు అంటే ఆ టైంలో అందరూ అన్నారు సినిమా డాన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఆ రోజుల్లో తమిళ్లో డాన్స్ అంత ఇంపార్టెంట్ కాదు. హీరోస్కి పెద్ద కమల్ హాసన్ ఆయన వచ్చిన తర్వాత డాన్స్ హీరోస్కి స్టార్ట్ అయింది. అంతకుముందు ఏంటంటే హీరోలు ఊరికే నడిచి రావడం పోవడం, హీరోయిన్లే డాన్స్ చేసేవారు అనమాట. బట్ డాన్స్ అనేది ఒక ట్రైనింగ్ ఉండాలి అని చెప్పి చేశారు. సో మా మదర్ వాళ్ళ కొలీగ్ కాలేజ్లో చిత్ర అని ఉండేవారు. ఆవిడ హస్బెండ్ వచ్చి తంగప్పన్ మాస్టర్. తంగప్పన్ మాస్టర్ అంటే కమల్ హాసన్ గారు గురువు. సో కమల్ హాసన్ ఆయన దగ్గర రెసిడెంట్గా ఉండేవారు. సో ఆవిడ పేరు చిత్ర, ఆవిడ డాక్టర్ అనమాట. సో మా ఫ్యామిలీ డాక్టర్. సో ఫస్ట్ వెళ్ళి తంగప్పన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా సుమన్ సినిమాలో జాయిన్ అవుతున్నాడు, మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో ఆయన అన్నారు, బాబు తమిళ్లో చెప్పారు, నువ్వు డాన్స్ కంపల్సరీ నేర్చుకోవాలి, ఎందుకంటే బయట డ్యాన్స్కి సినిమా డ్యాన్స్కి చాలా తేడా ఉంది, నువ్వు ఇబ్బంది పడతావు, నేర్చుకొని చెప్పారు. సో అంటే చెప్పారు. బట్ బై ద టైం నాకు సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ తమిళ్లో సాంగ్ నాకు డాన్స్ మాస్టర్ వచ్చి సుందరం గారు, మన ప్రభుదేవ ఫాదర్ అన్న. సో ఆ రోజులు ఏంటంటే రిహర్సల్స్ కంపల్సరీ, రిహర్సల్ లేకుండా సాంగ్ షూటింగ్ ప్లాన్ చేయరు. సో ఫస్ట్ డే షూటింగ్ అదే రిహర్సల్కి వెళ్తే ఫస్ట్ ఫిలిం తమిళ్లో నేను చేసేటప్పుడు సాంగ్ పెట్టి రిహర్సల్ చేశారు, అదే డాన్స్ అసిస్టెంట్ చేశారు. సో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఆ పర్టికులర్ సాంగ్లో ఏంటంటే హీరోయిన్ని బాగా హగ్ చేయాలి, బాగా అంటే క్లోజ్ ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి. సో చాలా నేను నర్వస్గా ఫీల్ అయితే సుందర మాస్టర్ అన్నారు, లాభం లేదు, నేను రిహర్సల్ ఒక 1 వీక్ కాదు 1 మంత్ ఇవ్వాలి, వీడికి ఇస్తే కానీ అక్కడ మనం షూటింగ్ చేయలేవు అని చెప్పేసి రిహర్సల్ ఇచ్చి నన్ను తయారు చేసి, అప్పుడు ఆయన చాలా బిజీ, సుందర మాస్టర్ చాలా బిజీ. అప్పుడు నువ్వు ఎవరి దగ్గర నేర్చుకో, ఎందుకంటే నీకు అప్పుడే మైండ్లో మన స్టెప్స్ వేస్తున్నావా, లిప్ మూమెంటా, ఎక్స్ప్రెషనా, ఇది వస్తుంది, కొంచెం ఈజీ రావాలి, బట్ డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్, నేర్చుకొని చెప్తే అప్పుడు నేను చిన్ని ప్రకాష్ నా బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో చిన్ని ప్రకాష్ దగ్గర డైలీ మార్నింగ్ 5 to 6 నేను డాన్స్ నేర్చుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి షూటింగ్కి వెళ్ళేవాడు. అంటే
షూటింగ్ స్టార్ట్ అయింది, డాన్స్ క్లాస్ ఒక సైడ్లో, ఇవన్నీ ప్యారల్గా జరిగింది. ఓకే. ముఖ్యంగా సితార సినిమాలో నాకేంటంటే క్లాసికల్ డాన్సర్గా ఒక వేషం వచ్చింది. సో నేను పెద్దగా అది సీరియస్గా తీసుకోలేదు. బట్ డైరెక్టర్ వంశీ గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, లేదు అది పక్కగా చేయాలి, క్లాసికల్ అంటే ఊరికి ఏదో చెయ్యి ఇట్లా ఇట్లా తిప్పడం కాదు, అవన్నీ నేర్చుకోవాలి చెప్పి నాకు స్పెషల్గా డాన్స్, అదే క్లాసికల్ డాన్స్ ఆ సాంగ్ ప్రాక్టీస్ చేసి తర్వాత మేము వెంకటగిరిలో ఆ ప్యాలెస్లో ఆ సాంగ్ చేసాం. దానికి కూడా నాకు మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ ఫ్రెండ్షిప్ ఒక 100 ఏళ్ళు ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు యాక్చువల్గా అండి ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ బికమ్ వెరీ కమర్షియల్. చాలా ప్లేసెస్లో ఎక్కువ కమర్షియల్గా ఉన్నాయి. అంటే ఆయనతో మాట్లాడితే నాకేంటి బెనిఫిట్, ఆయనతో మాట్లాడితే నాకేంటి ప్రాఫిట్ ఇది అనుకుంటున్నారండి. సో నా ఫీలింగ్ ఎప్పుడు ఏంటంటే ఒకసారి ఫ్రెండ్స్ అని మనం డిసైడ్ అయిన తర్వాత, అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా ఇదే చెప్పారు, అవతల సైడ్లో చెడు తెలిసినా కూడా మనం ఏంటంటే వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ కుదరకపోయినా కూడా మనం ఏంటంటే అలాగే మనం ఉండాలి, కానీ మనం వీ షుడ్ నాట్ డ్రాప్ దెమ్ ఆఫ్. సో వీ షుడ్ కంటిన్యూ, బికాస్ వన్స్ మనం డిసైడ్ అయిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ ఉండాలని. నాది భానుది ఫ్రెండ్షిప్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. ఒక ఇండస్ట్రీకే కాదండి, మొత్తం అందరికీ ఏంటంటే రిలేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉన్నారండి. సో ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సమ్టైమ్స్ ఫ్రెండ్స్ రిలేషన్స్ కన్నా దే ఆర్ మోర్ బెటర్. పవర్ అంటే రిలేషన్ చేయలేని కొన్ని హెల్ప్ కూడా ఫ్రెండ్స్ ఇవ్వగలుగుతారు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్, మన లక్ని బట్టి, మన టైంని బట్టి కూడా అలాంటి వాళ్ళు కూడా మనకి దొరకాలి. సో ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ విల్ గివ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నాది భానుది నాది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 43 years స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్షిప్. సో అలాగే ఇట్ షుడ్ కంటిన్యూ. అండ్ భాను ఇస్ అ వెరీ, అంటే మనకి అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసాం కాబట్టి నేను ఏదైనా ఫ్రీగా భానుతో భాను కూడా నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడుకోవచ్చు. సో వి గెట్ సమ్ ఐడియా. సో దిస్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. అండ్ అంటే ఫ్రెండ్షిప్ అనేది ఇన్ని సంవత్సరాలు కూడా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు కూడా ఉండగలుగుతున్నారు అన్నది ఉండి ఏదో ఆబ్లిగేషన్ లేకపోతే హెల్ప్ అది అంతవరకే కాకుండా ఈ విధంగా మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది షుడ్ బి జస్టిఫైడ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అబ్సల్యూట్లీ. ఈ షోలో వచ్చి ఫ్యామిలీ గురించి, సినిమాల గురించి, డైరెక్టర్స్ గురించి, మీ ఫ్రెండ్షిప్ గురించి చాలా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఇంక ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. Look at my face in the mirror, and I wonder what I see. But right now